పలాస నియోజకవర్గం 2009 నియోజకవర్గాల పునర్విభజన ద్వారా ఏర్పడింది. ఇప్పటి వరకు 3 సార్లు అక్కడ ఎన్నికలు జరిగాయి. 2009లో జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, 2014 ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ, 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ గెలిచాయి. అంటే 3 సార్లు 3 పార్టీ అభ్యర్థుల్ని అక్కడ ప్రజలు గెలిపించారు. నియోజకవర్గం ఏర్పాటైన తరువాత అక్కడి నుంచి మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న తొలి వ్యక్తిగా సీదిరి అప్పలరాజు నిలిచారు. దేశవ్యాప్తంగా చర్చకు కారణమైన ఉద్దానం సమస్య ఈ ప్రాంతంలోనే ఉంది. రానున్న ఎన్నికల కోసం వైసీపీ నుంచి మంత్రి సీదిరి అప్పలరాజు పోటీలో మరోసారి నిలిచారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గౌతు శిరీష బరిలోకి దిగారు. పలాసలో పొలిటికల్ వార్ ఎలా ఉంది? ప్రజల అభిప్రాయం ఏమిటి? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందెంకోళ్ళు 2లో వచ్చినటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం. తాజా సర్వే రిపోర్ట్ పందెంకోళ్ళు 2 చూసే ముందు ఈ ఏడాది జనవరి 19వ తారీఖున చేసినటువంటి పందెంకోళ్ళు 1 సర్వేలో పలాస నియోజకవర్గంలో ఎలాంటి అంచనాలు వచ్చాయో ఒక్కసారి వెనక్కి వెళ్ళి గుర్తు చేసుకుందాం. పందెంకోళ్ళు 1 సర్వే ప్రకారం పలాస నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 46% ఓటింగ్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా తేలింది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అనుకూలంగా 48% ఓట్లు దక్కుతాయని అంచనా వచ్చింది. ఇక ఇతరులకు 6% ఓట్లు దక్కే ఛాన్సెస్ ఉన్నట్లుగా అప్పుడు చేసినటువంటి పందెంకోళ్ళు 1 సర్వేలో తేలింది. పొత్తులు, అభ్యర్థులు ఖరారయ్యారు. ఆ తర్వాత కీలకమైనటువంటి పలాస నియోజకవర్గంలో పందెంకోళ్ళు 2 సర్వేలో వచ్చినటువంటి అంచనాలను ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పలాస నియోజకవర్గంలో వైసీపీకి అనుకూలంగా 47% ఓట్ షేర్ కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీకి 49% ఓట్లు దక్కే అవకాశాలున్నాయి. ఇక ఇతరులకు 4% ఓట్లింగు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తాజా సర్వే పందెంకోళ్ళు 2లో తెలుస్తోంది. ఈ 2 సర్వేల మధ్య జనం యొక్క అభిప్రాయం ఎందుకు, ఎలా మారింది? వైసీపీ, టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఏ అంశాల్లో ఎడ్జ్ పెరుగుతోంది అనేది ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం. పలాస సెగ్మెంట్లో పందెంకోళ్ళు 1 సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి సీదిరి అప్పలరాజుకు 46% ఓట్ షేర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లు తెలిస్తే తాజా సర్వేలో 47% ఓట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు టీడీపీ అభ్యర్థి గౌతు శిరీషకు గత సర్వేలో 48% ఓట్లు, తాజా సర్వేలో 49% ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా వెల్లడైంది. ఇక ఇతరులకు గత సర్వేలో 6% ఓట్లు, తాజా సర్వేలో 4% ఓట్లు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఓవరాల్గా పలాస నియోజకవర్గంలో టఫ్ ఫైట్ ఖాయంగా కనిపిస్తోంది. అయితే తాజా ఓటర్ నాడి ప్రకారం టీడీపీ అభ్యర్థికి స్వల్ప ఎడ్జ్ పలాస నియోజకవర్గంలో కనిపిస్తోంది. 2 సర్వేల్లో పలాస నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్యన మారిన ఓట్ల శాతం, అందుకు గల కారణాలను ఇప్పుడు ఒక్కసారి విశ్లేషించుకుందాం. ఈ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గౌతు శిరీషకు స్ట్రాంగ్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్తో పాటు కార్యకర్తల మద్దతు కనిపిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత తెలుగుదేశం పార్టీకి ప్లస్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. గ్రౌండ్లో గౌతు శిరీష యాక్టివ్గా తన యొక్క ప్రచారాలని కొనసాగిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అప్పలరాజు పనితీరుపై సంతృప్తి కూడా స్పష్టంగా కనిపిస్తోంది. సెగ్మెంట్లో మంచినీళ్లు, హెల్త్ కోసం చేసిన పనులపై సంతృప్తిని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పలాస నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే కాస్త ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది.